మీరు మాతో మా జీవితాలతో మీరు మాట్లాడండి. అయా! వాక్యం ధ్యానించుండగా అయినా మా ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి, తాకండి. నా నోటికి మీరు బూరగా ఉండండి. ఆత్మతోను, సత్యముతో నిన్ను ఆరాధించే విధంగా మా హృదయాలు ఆయత్తపరచమని, హోలీ స్పిరిట్ లార్డ్ నీ కృపతో నింపమని, మీరే ఉండి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కొంత సమయం ఈరోజు వాక్యం ధ్యానించేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ యోహాను మరి రాస్తున్నాడు ఈ యొక్క పత్రికని. యోహాను అసలు ఈ యొక్క గ్రంథాన్ని రాసినప్పుడు ఏమంటున్నాడంటే, తను పరిపూర్ణంగా అనుభవం పొందుకున్నాడు. అంటే దేవుడి నుంచి పరిపూర్ణమైన అనుభవం పొందుకున్నాడు. దేవుడు తో మాట్లాడి దేవునితో మరి యేసుక్రీస్తుతో ఉన్న యోహాను మరి రాస్తున్నాడు. అంటే ఆయన మన లిటరల్‌గా దేవుడిని చూసాడు. దేవుని అనుభవించున్నాడు. దేవుని యొక్క హృదయం కావచ్చు, దేవునితో నడవడం కావచ్చు, మరి యేసుక్రీస్తుతో నడిచి మరి ఈ యొక్క వాగ్దానాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రత్యక్షంగా మరి యోహాను చూస్తున్నాడు దేవుణ్ణి. అదే మాటల్ని మరి ఇక్కడ ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే తన జీవితంలో పొందుకున్నాడో యోహాను, అదే మరి ఇక్కడ రాస్తూ ఉన్నాడు మరి యోహాను. మరి యోహాను ఏం రాస్తాడంటే, దేవుడు వెలుగు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. మరి 6వ వచనం చదివితే గనక మరి దేవుడు వెలుగు అని 5, 6 వచనాల్లో చదివితే దేవుడు వెలుగై ఉన్నాడని మరి యోహాను ఈ యొక్క పత్రికలో రాస్తున్నాడు. మరి ఎప్పుడైతే వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో అప్పుడు మనము ఆ వెలుగుతో నడిచినప్పుడు మరి ఆ వెలుగుకి నీకు అన్యోన్యమైన సహవాసం కలుగుతది. అంటే ఒక సహవాసం అనేది ఏర్పడుద్ది. ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడే ఒక సహవాసం అది ఏర్పడదు. అంటే నడవడం అంటే ఎవ్రీడే నువ్వెప్పుడైతే కమ్యూనికేట్ చేస్తూ ఉంటావో, ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావో, ఒక స్నేహితుడి వలె ఒక కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయితే, మరి లాస్ట్ ఇయర్‌కెళ్ళేంత వరకు స్నేహం అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుద్దండి. ఎందుకని? రోజు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ సంగతులు మనం తెలుసుకుంటాం. మన సంగతులు వాళ్ళకి చెప్తా ఉంటాం. ఎప్పుడైతే ఇలా జరుగుతదో అప్పుడు ఏం పెరుగుతది? వాళ్ళతో మనకి సహవాసం పెరుగుతది. అప్పుడు సహవాసం పెరిగినప్పుడు ఏమవుద్ది? వాళ్ళ విషయాలు మనకు తెలుస్తయి. మన విషయాలు వాళ్ళకి తెలుస్తయి. మరిక్కడ యోహాను భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే వెలుగుతో గనక నడిస్తే, వెలుగుతో మనం సహవాసం చేస్తామని చెప్తున్నాడు. ఎప్పుడైతే వెలుగుతో సహవాసం చేస్తే, మన జీవితాల్లో ఏమవుద్దంటే తెలుసా? అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా! ఏమంటున్నాడిక్కడ? ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేయును అని చెప్తుంది. ఈ యొక్క ప్రామిస్ గురించి మీతో నేను డిస్కస్ చేయాలని ఆశపడుతున్నా. ఇది మీరు క్లియర్‌గా వింటే గనక కొంచెము మీకు బాగా అర్థమవుతది. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ 3 మాటలున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వచనంలో. ఒకటేంటి? దేవునితో నడవడం. తర్వాత ఒకరినొకరు అన్యోన్య సహవాసం చేయడం. మూడోదేంటంటే, పాపముల నుంచి విమోచన. పవిత్రులుగా చేయడం. అని యొక్క 3 మాటలు మనకి ఈ యొక్క వచనంలో మనము చదువుతున్నాం. మరి, మరి ఎప్పుడైతే మనము రోమా 10వ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది.
10వ అధ్యాయం మరి ఐ థింక్ 9వ వచనంలో చదివితే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్ముతావో అప్పుడు నువ్వేమవుతావు? రక్షించబడతావు. రోమా 10:9లో ఏమంటుంది? నువ్వెప్పుడైతే నోటితో దేవుడు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని నీ హృదయంలో నమ్ముతావో అప్పుడు నువ్వేమవుతావు? రక్షించబడతావు. మరి రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత మరి ఆయన నీ కొరకు సిలువలో చనిపోయినాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించబడినయి అని మనం నమ్ముతాం. అది కరెక్ట్. కానీ మరి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవునితో నడచి అన్యోన్యమైన సహవాసం చేసినట్లయితే నీ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. హల్లెలూయా! మరి ఆల్రెడీ దేవుడు పవిత్రులుగా చేసేసాడు మనోళ్ళని. మనం ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతున్నామో మనం నీతిమంతులనుగా తీర్చున్నాడు దేవుడు. కానీ మరి యోహాను ఎందుకు ఇలా అంటున్నాడు? ఏంటి అసలంటే, దీని గురించి మనం బాగా ఆలోచిస్తే గనక మీకు కొంచెం చిన్న బ్యాక్‌గ్రౌండ్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు మన యొక్క బాడీలో మనకి 3 భాగాలనేది మన భాగాలుంటాయి. మన యొక్క బాడీలో. అంటే మన యొక్క కంపార్ట్‌మెంట్‌లో 3 కంపార్ట్‌మెంట్స్ అని ఉంటాయి మన యొక్క బాడీలో. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ తీసుకున్నాం. ఒక బస్సులో డ్రైవర్ కంపార్ట్‌మెంట్ వేరే ఉంటది. కండక్టర్ కూర్చునే ప్లేస్ వేరే ఉంటది. ప్రజలందరూ కూర్చుకునే కంపార్ట్‌మెంట్ వేరే ఉంటది. అలాగే ఫ్లైట్‌లోనైనా సరే. అలా ప్రతి దానికి సెపరేట్ ట్రైన్‌లోకెళ్తే ఇంజిన్ ఒక కంపార్ట్‌మెంట్‌లో ఉంటది. ఇలా సెపరేట్ ఒకటే భాగము మొత్తం. కానీ అవి ఒక కంపార్ట్‌మెంట్స్ అంటే ఒక భాగాలుగా డివైడ్ అయ్యి ఉంటాయి. ఇంజిన్ పని వేరు. అలాగే మరి సేవ్ అంటే మేబీ ప్రొటెక్ట్ చేసేవాళ్ళుంటారు. అది వేరు. అలాగే ప్రజలు ఉండే యొక్క ప్రొటెక్షన్ వేరు. ఆ యొక్క కంపార్ట్‌మెంట్ వేరు. అలాగే మన బాడీలో 3 కంపార్ట్‌మెంట్స్ అనేది ఉంటాయి. 2 కంపార్ట్‌మెంట్స్ అనేది మనం గ్రహించొచ్చు. కానీ థర్డ్ కంపార్ట్‌మెంట్‌ని మూడో భాగాన్ని మనము గ్రహించలేం. మరి మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే మనకక్కడ వాక్యం ఉంటది. మన యొక్క శరీరంలో ఏముంటదనేది. ఒకసారి చదువుదాం. ఎవరైనా వాక్యం తీసుకుంటే నాతో పాటు చదవండి. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం లైక్ దట్ అక్కడ ఉంటది. ఎవరన్నా తీస్తే చదవచ్చు. 5వ అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు వడునుగాక. ఇక్కడ 23వ వచనం ఏమంటుందంటే, మీ ఆత్మయు జీవమును శరీరమును ఏముంటది? ఆత్మయు జీవమును శరీరము. ఇక్కడ ఇక్కడ దేవుడు వాక్యం ప్రకారం మన బాడీలో ఏమున్నాయని చెప్తున్నాడు ఇక్కడ? మన ఆత్మ, జీవము, శరీరము. శరీరం అనేది చూస్తున్నాము. మరి జీవం అనేది ప్రాణము. ఆత్మ అనేది మనం చూడలేకపోతున్నాం. ఈ ప్రాణాన్ని కూడా సోల్‌ని కూడా మనం రికగ్నైజ్ చేయలేం. కానీ శరీరంలో ఏవైతే సెన్సెస్ ఉన్నాయో మన జీవంలో కూడా మన ప్రాణంలో కూడా మరి ఆలోచించడము సోల్‌లో మనం ఏ విధంగా థింక్ చేస్తున్నాము, మనం ఏ విధంగా ఆలోచించి పని చేయడం, కోపము, ఆవేశము, ద్వేషము ఇవన్నీ కూడా సోల్‌లో ఉంటాయి. మన యొక్క సోల్ అనేది మన యొక్క జీవంలో ఇవన్నీ ఉంటాయి. అంటే హ్మ్. ఇది మనిషి యొక్క ప్రాణానికి సంబంధించింది. అలాగే స్పిరిట్ అనేది మాత్రం డైరెక్ట్‌గా దేవునికి కనెక్ట్ అయి ఉంటది. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఈ యొక్క స్పిరిట్ అనేది రక్షించబడతది. నీ యొక్క స్పిరిట్ అనేది రక్షించబడదు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన సిలువలో చనిపోయి నా కొరకు రక్తం కార్చి చిందించి మూడో దినం తిరిగి లేచిన అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీ ఆత్మకు సమాధానం కలుగుతది. హల్లెలూయా! మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకు బల్బ్ కనబడుతుంది. ఈ బల్బ్ అనేది మన బల్బ్‌లో ఎలగాలంటే ఈ 3 కూడా బల్బ్ ఉండాలి. బల్బ్‌లో మనకి పైన కనపడే ఔటర్ ఇదేంటంటే గ్లాస్ కనపడుతుంది. దాంట్లో ఇన్నర్‌గా ఉండేది ఒక వైర్ ఉంటది. ఫిలమెంట్ అనేది ఉంటది. మరి ఈ ఫిలమెంట్‌కి ఎలగాలంటే ఎలక్ట్రిసిటీ అనేది ఫిలమెంట్‌కి రావాలి. అప్పుడే ఈ ఫిలమెంట్ అనేది లైట్ అనేది ఎలుగుతది.
అంటే ఇక్కడ మనం చదివితే మనకు ఔటర్ పార్ట్ లో కనపడే గ్లాస్ అనేది మన బాడీ, అలాగే ఫిల్మెంట్ అనేది ఒక సోల్, కానీ అందులో ప్రవహించే ఎలక్ట్రిసిటీ అనేది స్పిరిట్ అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ అందుకనే మరి నికోదేముతో దేవుడు అంటూ ఉంటాడు, నీ ఆత్మ దాన్ని నువ్వు గ్రహించలేవు గాని ఈ గాలి అనేది మరి వీస్తు అనే సౌండ్ నువ్వు చూస్తావు. అంటే గాలి అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తది. అలాగే ఆత్మ యొక్క శబ్దం నువ్వు గ్రహించగలవే గాని దాన్ని చూడలేవు అని అంటాడు. అందుకని మొదటి కొరింథీయుల్లో కూడా అంటూ ఉంటాడు, మరి ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే ఆత్మ యొక్క మాటలు గ్రహించగలరు. లేకపోతే ఆత్మ చెప్పే మాటలు వాళ్ళకి ఎలా ఉంటే వెర్రితనంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఆత్మలో మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు ఎలా ఉంటది? అది పిచ్చిగా ఉంటది. పిచ్చితనంగా ఉంటది. కానీ ఆత్మలో ఉన్న వాళ్ళకి అది ఎలా ఉంటదంట? అది మహా బలమై ఉంటది. మహా శక్తి అయి ఉందంట. హల్లెలూయా! కాబట్టి మరి నీ యొక్క శరీరంలో మరి ఈ 3 భాగాలు, ఈ యొక్క మన బాడీలో ఈ 3 భాగాల్లో మరి ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో నీ యొక్క స్పిరిట్‌కి రక్షణ అనేది కలుగుతది. దేనికి రక్షణ కలుగుతది? నీ యొక్క ఆత్మకి రక్షణ కలుగుతది యేసయ్యని బట్టి. నీ ఆత్మకి రక్షణ కలుగుతది. మరి ఆత్మకు రక్షణ కలిగింది గదా! ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు గదా! మరి నమ్మిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తావా? నువ్వు నమ్మిన తర్వాత కూడా పాపం చేసే ఛాన్సెస్ ఉంది. నమ్మిన తర్వాత కూడా నువ్వు పోర్నోగ్రఫీ కావచ్చు, ఇంకా దేవునికి వ్యతిరేకమైనది సెక్సువల్ సిన్ కావచ్చు, స్పిరిచ్యువల్ సిన్ కావచ్చు, నీ ఐస్‌లో నీ కళ్ళ ద్వారా పాపం, శరీరాంతరంగ పాపం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా! మరి దేవుడిని నమ్ముకుని కూడా నువ్వు పాపం చేస్తున్నావు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడాలి కదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నమ్ముతావో నీ యొక్క ఆత్మకు రక్షణ కలిగింది. నీ ఆత్మకు. కానీ నీ సోల్ అనేది మరి మార్పు చెందాలి. హల్లెలూయా! ఏం మార్పు చెందాలి? నీ ప్రాణానికి మార్పు చెందాలి. నీ ప్రాణం మార్పు చెందడానికి మరి ఈ యొక్క యోహాను ఏమంటున్నాడంటే, నువ్వు దేవునితో ఎప్పుడైతే నడుస్తావో, సహవాసం చేస్తావో, నీ సోల్‌లో ఉన్న అంటే నీ ప్రాణంలో ఉన్న పాపము చేసే స్వభావాన్ని, నీ యొక్క పాపం చేసే నీ యొక్క హృదయాన్ని తీసేస్తావని తీసేస్తాడని దేవుడు సెలవిస్తుంది. హల్లెలూయా! అందరూ అంటారు మరి నువ్వు యేసయ్యని నమ్ముకున్నప్పటికి ఎందుకు తాగుతున్నావు? యేసయ్యని నమ్ముతున్నప్పటికి నువ్వెందుకు వ్యభిచారంలోకి వెళ్తున్నావు? యేసయ్యని నమ్ముతున్నప్పటికి నువ్వెందుకు చెడు తలంపుల్లోకి వెళ్తున్నావు? యేసయ్యని నమ్ముతున్నప్పటికి మరి ఈ యొక్క శోధనలోకి ఎందుకు వెళ్తున్నావు? సో, నువ్వు యేసయ్యని నమ్మినప్పటికి కూడా కొన్ని సార్లు శోధనలోకి వెళ్తావు, పాపంలో పడతావు. అంత మాత్రం నువ్వు రక్షించబడలేదనా? లేదు, నువ్వు రక్షించబడ్డావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో, ఎవరైతే దేవుని నోటితో ఒప్పుకొని వారి హృదయంలో నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెందుతారు? ఏం పొందుతారు? రక్షించబడతారని చెప్తుంది దేవుని వాక్యం. సో, నువ్వు రక్షించబడినప్పటికీ కూడా కొన్నిసార్లు పాపం చేస్తావు. కానీ రక్షించబడినట్టుకి పాపం చేస్తున్నావు. కానీ దాన్ని కూడా జయించే సామర్థ్యం అనేది దేవుడు నీకిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు ఇచ్చున్నాడు బైబిల్‌లో. అదే మనకిచ్చే సామర్థ్యం ఏంటంటే దేవునితో సహవాసం. హల్లెలూయా! మరి ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తే మరి యేసయ్య బిడ్డలం మనమని నమ్ముతున్నాం. యేసయ్య కుమారులు మనం నమ్ముతున్నాం. అయినప్పటికీ మరి మన యొక్క సహోదరుల్ని కావచ్చు, మన యొక్క బంధువులను కావచ్చు, మన యొక్క సొంత వాళ్ళని కావచ్చు మనము ద్వేషిస్తూ ఉంటాం. మనము యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు. కానీ నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావు. అంటే రక్షణ పోయిందనా? కాదు. ఆ రక్షణ ఉంది. కానీ ఆ పరిపూర్ణంగా నీ సోల్ అనేది దేవునిలోకి మార్చబడలేదు. హల్లెలూయా! సో, మరి ఈ దేవునిలోకి మార్చబడాలంటే మరి నువ్వేం చేయాలంటే మరి ఈ యొక్క దేవునితో సహవాసం చేయాలని మరి యోహాను 1:7 సెలవిస్తుంది. మరి నువ్వు చీకట్లోనే ఉన్నావని మరి యోహాను చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యొక్క సోల్ అనేది, నీ ప్రాణం అనేది ఇంకా చీకటిలోనే ఉంది. ఇంకా నీ బంధకాల్లో ఉంది. నీ తలంపుల్లోనే ఉంది. దేవుని యొక్క తలంపులకి నువ్వు సమయం ఇవ్వట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు నువ్వు సమయం ఇవ్వకపోవడం వల్ల నీ యొక్క ప్రాణం అనేది రూపాంతరం పొందట్లేదు. నీ సోల్ అనే దానికి రక్షణ కలగట్లేదు. నీ సోల్ అనే దానికి బలం కలగటం లేదు. హల్లెలూయా! మరి
మరి ఇక్కడ చదువుదాం మనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతకరమైనది లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. హల్లెలూయా. ఏంటంట? ఎవరైతే సహోదరుని ద్వేషిస్తాడో వాడు ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడంట. హల్లెలూయా. మనందరం అనుకుంటూ ఉంటాం, మరి యేసయ్య నమ్ముకున్నాం కదా, మరి అయినప్పటికీ ఎందుకు మరి మనలో ఇవి బలహీనతలు ఉన్నాయి అంటే, మరి ఇది యేసయ్య నమ్ముకున్నప్పటికి కూడా ఈ బలహీనతలు ఉంటాయి. యేసయ్యలో నమ్ముకుని కొంతమంది దేవునికి విరోధంగా చేస్తారు, యేసయ్య నమ్ముకుని విరోధంగా మాట్లాడతారు. అయినప్పటికీ వాళ్ళు ఈ బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఇక్కడ వాక్యమే సెలవిస్తుంది, మరి సహోదరుని మరి ఎంతమంది మన సహోదరుల్ని, మన యొక్క అన్నదమ్ములను కావచ్చు, అక్క చెల్లెల్ని కావచ్చు ప్రేమించడం చాలా కష్టం. మేబీ వాళ్ళ మీద కోపం కావచ్చు, వాళ్ళ మీద ఆవేశం కావచ్చు, వాళ్ళ మీద ద్వేషం కావచ్చు, వాళ్ళు మోసం చేశారని కావచ్చు. ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనము వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నిన్ను వాళ్ళని ద్వేషించినప్పటికీ నువ్వు వాళ్ళని ప్రేమించాలని సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? వాళ్ళని ప్రేమించాలని సెలవిస్తున్నాడు మరి దేవుని వాక్యం. మరి అది సాధ్యమేనా? అది సాధ్యం కావాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయడం అంటే వాక్యంతో సహవాసం చేయడం అనేది మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఈ వాక్యాలని యోహాను సువార్త మొత్తం కూడా అదే చెప్తుంది. మొదటి యోహాను మొత్తం. ఇక్కడ మరి 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఏముండదంట? నిత్య జీవం. నరహంతకుడు అంట మరి సహోదరుని ద్వేషించేవాడు. కానీ మరి యేసయ్యని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళలో జీవం ఉందని చెప్తున్నాడు. కానీ మరి ఆ జీవం పనిచేయాలంటే ఏం చేయాలంటే, నేను దేవునితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో ఆయనలో ఉన్న జీవము నీ ప్రాణానికి బలాన్నిస్తది. దేనికిస్తది బలము? నీ ప్రాణానికి బలమిస్తది. అంటే నీ యొక్క ఆలోచనలకు, నీ థింకింగ్‌కి, నువ్వు మాట్లాడే విధానానికి, నువ్వు ఆలోచించే విధానానికి బలమిచ్చి, ఆయన శక్తి ఆ యొక్క శక్తి నీ సోల్‌లోకి వెళ్లి, నీ ప్రాణంలోకి వెళ్లి, నీ శరీరానికి, నీ తలంపులకు పరిశుద్ధాత్మ ప్రేరేపణలిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. దేవుడు అందుకనే అంటాడు, ఐ థింక్ మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 18వ వచనం. ఐ థింక్ 2వ కొరింథీయుల్లో మొదటి కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం అంటది ఏమంటారంటే, మనం అనుదినము ఎలా ఉంటున్నాం? ఆయన వలె రూపాంతర పొందుతున్నాం. ఆయన వలె మనం ప్రతిబింబిస్తున్నామంట. మన ఎవ్రీ డే వీఆర్ చేంజింగ్ లైక్ హిమ్. ఎవ్రీ డే మనం ఆయన వల్లే ప్రతిబింబిస్తున్నాం. హల్లెలూయా. మరి ఎవ్రీ డే మనం మన శరీరం కావచ్చు, మన హృదయం కావచ్చు మార్పు చెందుతుంది. హల్లెలూయా. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మరి నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడినప్పటికీ కూడా నీలో బలహీనతలు అనేది ఉంటాయి. అలా అని రక్షించబడలేదని కాదు, నువ్వు రక్షించబడి ఉన్నావు. కానీ బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు నువ్వు జయించాలంటే దేవునితో సహవాసం చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే, 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపం చేయవాడు ఎవరి సంబంధి అంటున్నాడు దేవుడు? అపవాది సంబంధి అంటున్నాడు. సంబంధి. మరి ఇక్కడ పాపం చేస్తున్నాడు. కానీ మనం యేసయ్యని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం. అయినప్పటికీ ఏం చేసాం మనము? పాపం చేస్తున్నాం. అలానే నువ్వు అపవాది సంబంధివా? మరి ఇక్కడ అదే అంటున్నాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. వావ్! హల్లెలూయా. నీలో అపవాది క్రియలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అపవాది క్రియలను లయపరచడానికి వచ్చానంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకున్నావు, కానీ నీలో అపవాది క్రియలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు సహవాసం చేస్తావో నీలో ఉన్న అపవాది క్రియలు లయపరచబడతాయి. హల్లెలూయా. ఏం క్రియలు లయపరచబడతాయి? అపవాది క్రియలు లయపరచబడతాయి. ఈ క్రియలు లయపరచబడాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. మీకు ఒక విషయం, ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త ఐ థింక్ 12వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. హల్లెలూయా. ఇప్పుడు అపవాది విడిచి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటావో అపవాది నిన్ను విడిచి వెళ్ళిపోతది. నీ హృదయం అనేది మార్పు చెందుతది. నీ యొక్క ఆత్మకి మరి దేవుడు పరిశుద్ధాత్మ నీ ఆత్మలో నివసించడం వలన నీ సోల్‌లో ఉన్న దురాత్మ కావచ్చు, సోల్‌లో ఉన్న ప్రతీది కూడా పరిశుద్ధాత్మ దేవుడు క్లీన్ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత
మరి అపవాది వెళ్ళిపోయింది. కానీ మరి ఇక్కడ ఏమంటుందంటే, విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వెళ్ళి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదము అనుకుని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చాను. హల్లెలూయా! సో ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే మనము రక్షణలోకి వెళ్ళాం, మన స్పిరిట్ అనేది రక్షించబడింది. కానీ మన సోల్ కూడా ఎప్పుడైతే రక్షణలోకి వచ్చింది, మన ప్రాణం కూడా. కానీ ఈ సోల్‌కి నీరు అనేది ఇక్కడ మాట 43 వచ్చినట్టు నీరు లేని చోట అంటే, నీరు అంటే ఏంటంటే వాక్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నీ హృదయంలో వాక్యం అంటే యేసుక్రీస్తు లేకపోతే, యేసుక్రీస్తు స్వభావం అనేది లేకపోతే, యేసుక్రీస్తు ప్రేమించే హృదయం నీలోకి పోతే, యేసుక్రీస్తు వలె క్షమించే హృదయం నీలోకి లేకపోతే, యేసుక్రీస్తు వలె ప్రేమించడం, క్షమించడం, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకోకుండా, ఇతరులను మరి సహవాసం చేయడము, ఇతరులకి హెల్ప్ చేయడం అనేది హృదయం నువ్వు లేకపోతే, నీ హృదయంలో ఏం లేదంట? దేవుని వాక్యం లేదంట. దేవుని వాక్యము నీలో ఏం నింపుతుంది తెలుసా? దేవుని ప్రేమ నింపుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ప్రేమ నింపుతాడు మన హృదయంలో? దేవుని ప్రేమ నింపుతాడు. ఐ థింక్ రోమాల పత్రికలో ఉంటది. రోమా 3వ అధ్యాయంలో హోలీ స్పిరిట్ పోర్ అపాన్ ద లవ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుని ప్రేమ నింపుతాడంట. హల్లెలూయా! ఎవరి ప్రేమ నింపుతాడు? దేవుని ప్రేమ నింపుతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం అనే దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటావో, నీ హృదయం అనేది, నీ ప్రాణం అనేది, నీ సోల్ అనేది రిఫ్రెష్ అవుతా ఉంటది. ఇట్ విల్ రిస్టోర్ ఎవ్రీ డే. హల్లెలూయా! మేబీ నీ తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు. మేబీ నీ తల్లిదండ్రులు కోపంతో నిన్ను పెంచినారు. మేబీ నీ తల్లిదండ్రులు ఒక శాపంతో వస్తున్నారేమో. కానీ నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముతావో, యేసుక్రీస్తుతో ఎప్పుడైతే నడుస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తావో, యువర్ సోల్ విల్ బి రిఫ్రెష్డ్. హల్లెలూయా! నీ ప్రాణం అనేది రూపాంతరపరచబడది. కీర్తనలో 23వ అధ్యాయం 2వ వచనం చదివితే ఒక మాట ఉంటది. అక్కడ మరి దావీదు భక్తుడు మరి బాగా మాట్లాడుతున్నాడు. ఫాదర్ రిఫ్రెష్ మై సోల్ అండ్ రిస్టోర్ మై సోల్ అంటాడు ఇంగ్లీష్ లో అయితే. ఏమంటది అక్కడ తెలుగులో అయితే చదువుదాం ఒకసారి. కీర్తనలో 23వ అధ్యాయం 2వ వచనం. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు కీర్తనలు 23వ అధ్యాయము ఓకే 3వ వచనం తెలుగులో. ఇంగ్లీష్ లో కూడా 3వ వచనం ఉందేమో. సారీ. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా! తన నీ నామమును ప్రాణం చాలమ్మా చాలు. ఇక్కడ నా ప్రాణమునకు అంటే నీ యొక్క ప్రాణం అనేది సోల్. మరి ఇక్కడ 3 భాగాలు ఉన్నాయని చెప్పిన బాడీలో. ఒకటేంటి? ప్రాణము, బాడీ, స్పిరిట్. మరి ఇక్కడ సోల్ కి మరి నా యొక్క ప్రాణమునకు సేద తీర్చు అంటే ఇక్కడ ఇంగ్లీష్ రిస్టోర్ మై సోల్ అంటే నా ప్రాణమును నూతన పరచు దేవా, రిస్టోర్ చేయి. మేబీ నేను చెడు ఆలోచనలు, చెడు తలంపులు నేను కలిగి ఉన్నానేమో. కానీ నీ ఆత్మ చేత నా ప్రాణమును రీస్టోర్ చెయ్యి. యేసుక్రీస్తు యొక్క తలంపులతో నన్ను నింపు, యేసుక్రీస్తు కలిగిన గుణాలతో నా ప్రాణాన్ని నింపు అని మరి దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. సో మరి ఇది నింపుకోవాలనేది ఎలా నింపబడాలి అంటే, నువ్వు రక్షించబడ్డావు అయినప్పటికీ నువ్వు పొర్నోగ్రఫీ చూడవచ్చు. నువ్వు రక్షించబడ్డావు అయినప్పటికీ నువ్వు తప్పు చేయొచ్చు. నువ్వు రక్షించబడ్డావు అయినప్పటికీ నువ్వు పాపంలో పడిపోవచ్చు. మరి ఎంతో మంది ఉన్నతమైన బిజినెస్ పీపుల్స్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అందమైన వాళ్ళు కావచ్చు, ఎందుకు మరి ఉరేసుకుని చనిపోతున్నారు, ఆత్మహత్య చనిపోతున్నారు? స్పిరిట్ ఈస్ డైడ్ ఇన్ దేర్ బాడీస్. ఆత్మ అనేది మరణించింది వాళ్ళలో. వాళ్ళ ఆత్మ మరణించడం వలన వాళ్ళ యొక్క సోల్ అనేది సమాధానం దొరకడం లేదు. అందుకని వాళ్ళు చనిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో, నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా! ద హ్యాపీనెస్ విల్ కమ్ టు యువర్ సోల్ వెన్ యు ఆర్ రిలేషన్ విత్ జీసస్, వెన్ యు వాక్ విత్ జీసస్, వెన్ యు రిలేషన్షిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! సో మరి ఇక్కడ యోహాను 1వ పత్రిక 7వ అధ్యాయం అదే చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తుంటావో, యూ విల్ ఓవర్కమ్ ద సిన్. నువ్వు పాపం నుంచి బయటకు వస్తావు. నువ్వు రక్షించబడ్డావు అయినప్పటికీ పాపం చేస్తున్నావు. కానీ దాని నుంచి బయటకు రావాలంటే యూ నీడ్ ఎ రిలేషన్ విత్ ద జీసస్ క్రైస్ట్. హల్లెలూయా! యూ నీడ్ ఎ రిలేషన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యము చేత కని ఉన్నాడంట దేవుడు నేను.
దేని చేత? వాక్యము చేత కని ఉన్నాడు దేవుడు నేను. ఐ థింక్ 1 పేతురు 1:23 ఎవరైనా తెలుసు? 1 పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక, అదేనా బాబా? ఎస్. మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమును విధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకొను వారయుండి. ఇక్కడ ఇంగ్లీష్ ఇక్కడైతే ఇక్కడ మాట మనం గమనించాలి. క్షయమైనది, అక్షయమైనది. మరి అక్షయమైన బీజం నుంచి మనం పుట్టి ఉన్నాం అంటే, మరి దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు అంటే దేవుని వాక్యము ద్వారా పుట్టి ఉన్నాం. అంటే దేవుని వాక్యం ద్వారా ఎవరైతే పుడతారో దెర్ ఈస్ ఇన్కరప్టబుల్ సీడ్. అంటే అది పాడవదు, ఇంకా అది కరప్ట్ చేయలేం. అది ఇంకా మనం అలాంటిది ద్వారా మనం పుట్టి, అంటే నీలో ఎప్పుడైతే వాక్యము నింపబడుతుందో యువర్ సోల్ విల్ బి ఇన్కరప్టబుల్. హల్లెలూయా. నీ యొక్క సోల్ అనేది, నీ ప్రాణం అనేది రూపాంతరపడదు. ఇంగ్లీష్ లో అయితే చాలా బోర్న్ అగైన్, నాట్ కరప్టబుల్ సీడ్ బట్ ఇన్కరప్టబుల్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా నీ ప్రాణముని ఇన్కరప్టబుల్ గా నువ్వు మార్చుకోగలవు. హల్లెలూయా. నీ సోల్ ని పవిత్రంగా ఎలా ఉంచుకోగలవంటే, యూ విల్ మెడిటేటింగ్ విత్ ద వర్డ్, యూ ఫిల్ విత్ ద వర్డ్. నీ వాక్యము చేత నువ్వు ఎప్పుడైతే నింపుకుంటావో నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే నీ యొక్క సోల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్, యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద నెగిటివ్ థాట్స్, యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద పోర్నోగ్రఫీ, యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఎవ్రీ యాంగర్. నీలో ఉన్న కోపము, నీలో ఉన్న ఆవేశం నుంచి నువ్వు బయటకు రావస్తావు. హల్లెలూయా. అందరూ అనుకుంటారు, యేసయ్య నమ్మేం కదా, అయినప్పటికీ ఎందుకు తాగుతున్నాడు, యేసయ్య నమ్ముకున్నాడు కదా, అయినప్పటికీ ఎందుకు మార్పు చెందట్లేడు. దెర్ ఈస్ నో రిలేషన్ విత్ జీసస్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అందరూ అనుకుంటారు, నేను తాగుతున్నాను కదా, నేను పాపం చేస్తున్నాను కదా, దేవుని సందుకు వస్తే తప్పు అనుకుంటారు. నో, నువ్వు ఎప్పుడైతే దేవుని సందుకు వచ్చి వాక్యం వింటున్నావో యువర్ సోల్ విల్ బి రిఫ్రెష్డ్, యువర్ సోల్ విల్ బి రిస్టోరింగ్. నీకు తెలియకోకుండా నీ ప్రాణానికి బలం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నీ ప్రాణానికి బలం వస్తుందో నీ శరీరం చెప్పే మాటలు నువ్వు వినవు. హల్లెలూయా. ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, నువ్వు పాపం చేసావు కదా చర్చికి రావద్దు, నువ్వు తప్పు చేసావు కదా, వ్యభిచారం చేసావు దేవుని సన్నిధికి రావద్దు అని అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు వ్యభిచారం చేస్తున్నా, పాపం చేస్తున్నా, తాగుతున్న వ్యసనంలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినడం నేర్చుకున్నావా, నీ సోల్ అనేది మార్పు చెంది నీ బాహ్యంగా చేసే బలహీనత అనేది మార్పు కలుగుతుంది. నీ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది నిన్ను మార్పు చెందిస్తుంది. నీ శరీరాన్ని, నీ యొక్క తలంపులను, నీ ఆలోచనలను కంట్రోల్ చేసే సామర్థ్యము వాక్యానికి ఉంది. హల్లెలూయా. నువ్వు వాక్యం చదవుకోకుండా నేను రక్షించబడ్డాను కదా, దేవుడు నా ఆత్మను రక్షించాడు కదా నువ్వు వదిలేస్తే నీ బాహ్యంగా కనపడే పాపాలను నువ్వు జయించడం చాలా కష్టం. ఎస్, చాలా మంది మరి చెప్తూ ఉంటారు, మరి నేను జయించలేకపోతున్నా. ఎందుకు జయించలేకపోతున్నావు అంటే, దెర్ ఈస్ నో రిలేషన్ విత్ జీసస్, దెర్ ఈస్ నో వర్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ యొక్క ప్రాణంలో వాక్యం లేదు. ఏం లేదు? వాక్యం లేదు. ఐ థింక్ యాకోబు రాసిన పత్రిక 1:17-18 చదివితే కూడా వాక్యం ఉంటుంది. జేమ్స్ చాప్టర్ 18 ఉంటది. చదువుతున్నా. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. దేన్ని బట్టి కనట? సత్యవాక్యము వలన. అంటే దేవుని వాక్యం వలన మనం రూపొందించినట దేవుడు. దేవుని వాక్యం ద్వారా మనం పుట్టి ఉన్నామంట. హల్లెలూయా. మరి ఆయన మాట ఒక వాక్యంగా ఉంది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తుంటావో నీలో బలం వస్తుంది. యూ విల్ ఓవర్కమ్ ద సిన్, యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఎవ్రీ ఇనిక్విటీస్ ఇన్ అవర్ సోల్. నీ ప్రతి బలహీనత నుంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. 21 ఉంటుంది. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు
శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చాలా ఇంపార్టెంట్. చూడండి, మీ ఆత్మను రక్షించుటకు, మీ ఆత్మను రక్షించాలని ఏం చేయాలి? నీ సోల్ రక్షించబడాలంటే, ఇప్పుడు నీ ప్రాణం రక్షించబడాలన్నా, నీ స్పిరిట్ అనేది బలంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. హల్లెలూయా. ద వర్డ్ హ్యాస్ అ పవర్. వాక్యానికి శక్తి ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తుంటావో, ఎప్పుడైతే దేవునితో ప్రెజెన్స్ లో గడుపుతుంటావో, నీలో ఉన్న సోల్ స్పిరిట్ అనేది బలపడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం నింపుకోకపోతే అది ఏమంటది? డ్రైగా ఉంటది నీ హృదయం అనేది, నీ యొక్క సోల్ అనేది డ్రైగా ఉంటది. నీ ఆత్మ దానికి వాక్యం అందకపోతే డ్రైగా ఉంటది. ఈ రోజు నువ్వు అన్నం తినకపోతే ఎంత నీరసంగా ఉంటావు? మేబీ నువ్వు అన్నం తినకోక నేను ఫాస్టింగ్ ఉన్నా అంటే చాలా నీరసం అయిపోతావు. అమ్ము, నేను 2 రోజులు అన్నం తినలేదు, నీరసంగా ఉన్నా. నీ యొక్క బాడీ అంతా చెప్తూ ఉంటది, అమ్ము నాకు షుగర్ వచ్చేద్దేమో, లేకపోతే నాకు బీపీ వచ్చేద్దేమో, లేకపోతే నేను పడిపోతానేమో అని నీ బాడీ చెప్తా, నీ తలంపులు చెప్తూ ఉంటాయి. కానీ మరి ఆత్మకు, నీ సోల్ కూడా ఈ వాక్యం ఉంటే ఏమో తెలుసా? బలం కలుగుతుంది. అప్పుడు దురాత్మలు నీ ఆత్మకు పనిచేయడానికి చాలా కష్టం. వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటే కనుక దురాత్మలు వచ్చి నివసించలేవు. నీ సోల్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో నింపబడింది. నెగిటివ్ థాట్స్ సమయం ఉండదు, నెగిటివ్ ఆలోచనలకు సమయం ఉండదు. ఇతరులను ప్రేమిస్తావు. అప్పుడు నీ యొక్క సహోదరులు, మేబీ నీ హాస్టల్లో కావచ్చు, నీ ఇంటి దగ్గర కావచ్చు, నీ అక్కే తిట్టింది కావచ్చు, నీ అన్నయ్య తిట్టాడు కావచ్చు, కానీ ఈసారి తిట్టినప్పటికీ మౌనంగా ఉంటావు. ఎందుకు? నీ యొక్క సోల్లో వాక్యం నింపబడింది. నీ సోల్లో ఎవరితో రిలేషన్ లో ఉన్నావు? యేసుక్రీస్తుతో రిలేషన్ లో ఉన్నావు. యువర్ బోర్న్ విత్. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు తిరుగు లేచున్నా అని చెప్తావో, నువ్వు దేవునిలో పుట్టి ఉన్నావు అంట. దేవుడి నిన్ను కని ఉన్నాడంట. మొదటి యోహాను 4:1-2 ఐ థింక్ మొదటి యోహాను 5:1-2 కూడా ఉంటది. ఏమంటే యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ ద క్రైస్ట్. ఎప్పుడైతే నువ్వు యేసయ్య నమ్ముతావో, యేసయ్యని ఎప్పుడైతే నమ్ముతావో, నీలో జీవం ఉంది. యోహాను రాసిన 7:34 దేవుని వాక్యం అంటే, హూ ఆర్ బిలీవింగ్ జీసస్, ద లివింగ్ వాటర్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద బెల్లీ. వాళ్ళ యొక్క గర్భంలోంచి ఏం వస్తాయంట? కడుపులో జీవజల కోటలు ప్రవహిస్తాయంట. వావ్, హల్లెలూయా. సో మరి నమ్ముతున్నాం, కానీ నమ్మిన వెంటనే మనలోంచి ఆ యొక్క జీవం బయటకు రావాలంటే దేంతో సహవాసం చేయాలి? యు నీడ్ మెడిటేట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ మెడిటేట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ రిలేషన్షిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ రిలేషన్ విత్ లవ్ జీసస్. యు నీడ్ ఫెలోషిప్ విత్ వన్ ఈచ్ అదర్. దేవుడికి నీకు సహవాసం కలిగి ఉన్నప్పుడు యు కెన్ ఓవర్కమ్ ద సిన్ అండ్ యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సోల్. నీ సోల్ ఏ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో, ఏ సిన్స్ అయితే నీ పాతకాలం నుంచి వస్తున్నాయో, ఏ సిన్స్ అయితే నీ తరాల నుంచి వస్తున్నాయో, ఏ శోధన అయితే నీ తరాల నుంచి, ఏ అప్పు అయితే నీ తరాల నుంచి వస్తున్నాయో, వెన్ యూ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బ్రేక్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. యూ బ్రేక్ ఇట్ ఫ్రమ్ యువర్ జనరేషన్స్. హల్లెలూయా. యూ బ్రేక్ ఇట్ యువర్ జనరేషన్స్. యు ఆర్ ద న్యూ జనరేషన్. యేసుక్రీస్తు చెప్తాడు, యూ క్రియేట్ ఎ న్యూ జనరేషన్ ఫ్రమ్ యూ. దేవుడు అంటాడు, యాజకులైన సమూహంగా నేను మార్చున్నానంట. యు ఆర్ ద న్యూ జనరేషన్. నూతన సృష్టిగా నేను ఎన్నుకున్నాడు దేవుడు. యు ఆర్ పెక్యులర్ ట్రెజర్. నువ్వు స్వకీయమైన సాంపద్యంగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. వెన్ యు ఆర్ రిలేషన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ వాక్ విత్ లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు చీకట్లో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు దేవునిలో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించిన ఎడల నువ్వు నరహంతుడు. దేవుని వాక్యం సెలవేస్తుంది. బట్ యూ కెన్ ఓవర్కమ్ దట్ when you fill with the word of God, when you relation with Jesus Christ. హల్లెలూయా. నువ్వు రక్షించబడతావు, కానీ ఈ లోకంలో ఈ జయించాలంటే ఖచ్చితంగా యూ నీడ్ రిలేషన్ విత్ లవ్ ఆఫ్ జీసస్ అండ్ మెడిటేటింగ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ ఎవ్రీ డే యూ నీడ్ టేక్ ఎ ఫుడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ఆహారం అనే వాక్యాన్ని మనం ఎవ్రీ డే మెడిటేట్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తావో, యువర్ లైఫ్ విల్ బి చేంజ్. యువర్ లైఫ్ విల్ నాట్ ఇన్ అ నార్మల్ పర్సన్. యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. మేబీ ఆ ప్రాబ్లమ్ ని ఇతరులు సాధ్యం చేయలేరు, కానీ నువ్వు చేయగలవు. మేబీ ఆ పాపాన్ని ఇతరులు జయించలేరు, కానీ నువ్వు జయిస్తావు. ఆ శోధన ఇతరులు జయించలేరు, కానీ నువ్వు జయిస్తావు. when you are relation with the love of Jesus. దేవునితో సహవాసం చేసినప్పుడు you need a deeper relation with Jesus Christ. That's only possible. You can
షేక్ ద నేషన్స్. నువ్వు దేశాలను కదిలించాలంటే యూ నీడ్ రిలేషన్. రక్షణ పొందడమే కాదు, యేసుక్రీస్తు దేవుని నమ్ముకోవడం కాదు, యేసుక్రీస్తు ప్రేమను పరిపూర్ణంగా నింపు. ఐ థింక్ రోమ 3వ అధ్యాయం చదువుదాం. ద హోలీ స్పిరిట్ పోర్ అపాన్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ యూ. ఆ మాట చదువుదాం ఒకసారి. రోమిల్కి రాసిన పత్రిక ఐ థింక్ 3వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ చాప్టర్ 3. ఉమ్, 7వ వచనం. ఓకే. దేవునికి మహిమ కలుగునట్లు అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను ఇతను పాపినైనట్టు తీర్పు పొందనేలా. అది కాదు, అది కాదు పిత్రమ్మ. ఒక మాట ఏముంటదంటే, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుని యొక్క ప్రేమ నింపుతానే ఉంటది. సో ఐ థింక్ ఇక్కడ 7వ వచనం ఏముంటదంటే, అయితే 2వ అధ్యాయం 7వ వచనం ఏముంటదంటే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం వచ్చును. వావ్, హల్లెలూయా. సో కానీ ఇది కూడా మన ఏంటంటే, ఎప్పుడైతే మనము సత్క్రియను ఓపికగా చేయొచ్చు, ఆయన సన్నిధిని ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన సన్నిధిలో ఏం ఎతకాలంట? మహిమ, ఘనత, అక్షయత. మహిమను, ఘనతను, అక్షయతను. మరి అక్షయత అంటే ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్కరప్టబుల్ సీడ్. మనం ఎప్పుడైతే ఈ వెతుకుతూ ఉంటామో, ఘనత నీ ద్వారా బయటకు వస్తుంది. ద గ్లోరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను మహిమకరంగా మారుస్తాడు, ఇతరులకు విడుదలగా మారుస్తాడు, ఇతరుల జీవితాల్లో నువ్వు స్వస్థతగా మారుస్తావు, ఇతరుల జీవితాల్లో విడుదలగా నువ్వు మారుస్తావు, ఇతరుల జీవితాల్లో దురాత్మ యొక్క ప్రణాళికలను నువ్వు క్యాన్సిల్ చేశారు మాస్టర్. ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ యూ కెన్ బ్రేక్. దేవుడు అంటాడు, ఐ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. You also do the destroy the works of the devil in your life, in others life. నీ జీవితంలో, ఇతరుల జీవితాల్లో కూడా సాతాను యొక్క క్రియలను లయపరుస్తాను. హల్లెలూయా. వెన్ యు ఆర్ మెడిటేటింగ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, ఐ థింక్ Holy Spirit pour upon the love of Jesus. 1 minute, I will check in Google. 1 minute, I will check in the Google. Maybe I will tell you that verse. Thank you, Lord. Thank you, Satakaba. Stotram. Thank you, Jesus. Le mante le kebo. Romans 5:5. Romans 5:5. చూద్దాం. ఇప్పుడు చదువుకుంటాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ప్రేమ కుమ్మరించబడినది? దేవుని ప్రేమ కుమ్మరించబడినది. ఇప్పుడు దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడింది కాబట్టి నువ్వేం చేయగలవు? ఇతరులను ప్రేమించగలవు. నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించగలవు. నిన్ను హింసించే కొరకు నువ్వు ప్రార్థించగలవు. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు చేయలేవు. నీ సొంత సామర్థ్యంతో నువ్వు చేయగలవా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే యోహాను రాసిన పత్రికలో 1వ యోహానులో రాస్తూ ఉంటాడు, నీ సహోదరుని ద్వేషిస్తున్నావు అని చెప్తుంటే నువ్వు చీకట్లో ఉన్నట్లే. అంటే నువ్వు ఎక్కడున్నావు? దేవునితో సహవాసం చేయట్లా. అంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని వాక్యంతో రిలేషన్ లేదు. మేబీ నువ్వు పాస్టర్ కావచ్చు, మేబీ నువ్వు పాస్టర్ యొక్క పిల్లలు కావచ్చు, మేబీ నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ లవ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్. యూ హ్యావ్ సిన్. పాపంలో పడతావు, ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు పాపం చేస్తావు. అందుకనే అంటాడు మరి యెషయా
ఐజియా చాప్టర్ 40, ఒకసారి ఐజియా 40:28 చదివితే మనకు ఒక మాట ఉంటుంది. యవనస్తుడు తప్పగా తొట్టిల్లుతాడు, కానీ దేవుని కొరకు ఎదురు చూసి వారు పక్షిరాజు యవన బలం పొందుకుంటారు. వావ్, హల్లెలూయా. అంటే సో దేవుడు అంటాడు ఇక్కడ, సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తానంటున్నాడు, పెరిగిన హృదయం గల వారికి. ఐజియా 40:41 చదువు. యెషయా 40వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బట్ యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వావ్, మేబీ యు ఆర్ ఇన్ సిన్, మేబీ యు ఆర్ ఎనీ టెంప్టేషన్, బట్ దట్ దేవుడు ఏం పట్టించుకోండి జీవితంలో. దట్ ఈస్ అ గ్రేస్. వెన్ యు ఆర్ హంగర్ ఫర్ గాడ్, వెన్ యు ఆర్ థర్స్టీ ఫర్ గాడ్, ఎప్పుడైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉంటావో, యూ విల్ ఓవర్కమ్ ద సిన్, యూ విల్ ఓవర్కమ్ ద వరల్డ్. అందుకనే యోహాను రాసిన పత్రిక 1 యోహాను 4వ అధ్యాయము, ఐ థింక్ 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. హూ విల్ ఓవర్కమ్ ద వరల్డ్? ఎవరు ప్రపంచాన్ని జయించగలరు? దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా అని అంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంచిగా ఉంటది. 1 యోహాను 5వ అధ్యాయం 5వ వచనం, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకంని జయించువాడు ఎవడు? హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, దే ఓన్లీ ఓవర్కమ్ ద వరల్డ్, దే ఓన్లీ ఓవర్కమ్ ద సిన్, దే ఓన్లీ ఓవర్కమ్ ద hunger, they only overcome the temptations, they only overcome everything in the world, any sin, anything. Maybe ఇతరులను ద్వేషించడం, you can overcome because of the Holy Spirit in you, because of you believing Jesus. When you believe Jesus, the Holy Spirit stay in your spirit. ఆత్మలో పరిశుద్ధాత్మ నివసిస్తారు కాబట్టి surely you will overcome the world. ప్రపంచం జయిస్తాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా. ఎప్పుడు జయిస్తావు ఇవన్నీ? రక్షించబడ్డావు, కానీ నీతో సహవాసం లేదు దేవునితో నీకు. మరి ఇవన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయి? ఎప్పుడు నువ్వు దేవుని లోకాన్ని జయిస్తావు, లోకంలో దేవుని మహిమను ఎప్పుడు చూపిస్తావు, ఎప్పుడు లోకంలో ఇమ్మోర్టాలిటీ మరి హానర్ గ్లోరీ నువ్వు ఎప్పుడు దేవుని నుంచి పొందుకుంటావు అంటే, యూ విల్ రిలేషన్ విత్ జీసస్. ఎవ్రీడే మనం కాలేజ్కి వెళ్తాం, ఎవ్రీడే మనం ఆఫీస్కి వెళ్తాం. మరి ఆఫీస్కి వెళ్తేనే మనకు నెలాఖరికి శాలరీ వస్తుంది, లేకపోతే వస్తుంది ఇస్తాడా? కాలేజ్కి వెళ్తేనే అటెండెన్స్ వస్తుంది, అటెండెన్స్ వేస్తాడా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రజెన్స్ లో కూడా నువ్వు ఉంటేనే యూ విల్ the God's power in your life. When you build your life with the God's presence, in your spirit, the gifts will be born. Hallelujah. Who ఎవరైతే దేవుని యొక్క ప్రజెన్స్ అంటే దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతారో, వాళ్ళ యొక్క ఆత్మలో గిఫ్ట్స్ అనేది పుడతాయి. హల్లెలూయా. ద గిఫ్ట్స్ విల్ బి బోర్న్ త్రూ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. See, సౌలుకి అభిషేకం ఉంది, దేవుని అనాయింటింగ్ ఉంది, కానీ సౌలు మీదకి దురాత్మ వచ్చింది. దేవుడు అంటాడు గిఫ్ట్స్ అనేవి రిపెండెన్స్ లేకుండా వాడతబడతాయి అంటాడు దేవుడు. మరి అందుకని సౌలు 40 సంవత్సరాలు సేవ చేస్తాడు రాజ్యం, కానీ సౌలు జీవితంలో చాలా కఠినమైన పొజిషన్ నుంచి వెళ్తాడు, శోధన నుంచి వెళ్తాడు, దురాత్మ చేత ప్రేరించబడతాడు. ఎందుకని? దెర్ ఈస్ నో ప్రజెన్స్ ఇన్ ద సౌల్స్ లైఫ్. సౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధి లేదు. బట్ దావీదు జీవితాన్ని గమనిస్తే, దావీదు అనే వ్యక్తి దేవుని యొక్క ప్రజెన్స్ తో నడిచాడు. అందుకని అంటాడు, లార్డ్ డోంట్ రిమూవ్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్. దేవా, నీ యొక్క ప్రజెన్స్ నా జీవితంలోంచి తీసివేయద్దు అంటాడు. గిఫ్ట్స్ ఆర్ దేర్, బట్ వితౌట్ గాడ్స్ ప్రజెన్స్ గిఫ్ట్స్ విల్ బి నల్. సో ఎలా అంటే, ఒక ఫ్లైట్ ఎగిరే ముందు దే నీడ్ ఏ పికప్. ఫాస్ట్ గా మరి ప్లాట్ఫామ్ మీద నడిస్తేనే, పరిగెడితేనే అది గాల్లో ఎగరగలదు. కానీ అక్కడ స్లో అయిపోతే గాల్లో ఎగరగలదా? గాల్లో ఎగరలేదు. గాడ్స్ ప్రజెన్స్ అనేది నీలో ఉంటేనే నీలో ఉన్న ఆత్మవరములు, నీలో ఉన్న సామర్థ్యం అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. గాడ్స్ ప్రజెన్స్ విల్ బిల్డ్ ఆర్ గివ్ బర్త్ టు ద గిఫ్ట్స్ ఇన్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. మేబీ ఎవరైనా నాకు తెలియదు కానీ, సో ఇట్ ఈస్ వెరీ డీప్. మేబీ యూ విల్ అండర్స్టాండ్ దీస్ వర్డ్స్. మేబీ మీకు అంతవరకు అర్థం నాకు తెలియదు కానీ, సో ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతుంటారో, దేవుని ప్రజెన్స్ లో ఎదుగుతుంటారో,
దేర్ స్పిరిట్ విల్ గివ్ ద గిఫ్ట్స్. ఆత్మ వరాలను ఇస్తుంది. గాడ్స్ ప్రెజెన్స్ విల్ హెల్ప్ యూ బిల్డ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్. ఆత్మ ఫలములు నీలో ఫలించడానికి దేవుని అనేది ఉపయోగపడుతుంది. ఆత్మ వరాలు బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఎవరైతే మరి యు లర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, ఎవరైతే దేవునితో గడుపుతారో సమయము, దే విల్ ఎక్స్పీరియన్స్ ద గాడ్స్ గ్లోరీ అండ్ ఇమ్మోర్టాలిటీ. మనం చదివాం రోమా 2వ అధ్యాయం, ఐ థింక్ 5, 6 వచనాలు 7వ వచనంలో ఉంటది. సో వీ సీక్ ఫర్ ద హానర్, గ్లోరీ అండ్ ఇమ్మోర్టాలిటీ. దేవుని నుంచి మనం ఏం ఎతకాలంట? ఆయన మహిమను, ఆయన ఘనతను, అక్షయ బీజం ఎతకాలంట. హల్లెలూయా. మేబీ ఈ రోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునితో వాక్ విత్ జీసస్, ఫెలోషిప్ విత్ వన్ అదర్, ఈచ్ అదర్, షూర్లీ యూ విల్ లైక్ జీసస్. ఖచ్చితంగా నువ్వు ఎలా మార్చబడతావు? యేసుక్రీస్తు వల్ల మార్చబడతావు. బట్ దెర్ ఇస్ ఎ కండిషన్. నువ్వు రక్షణ పొంది, దేవుడు ఫ్రీగా ఇచ్చాడు రక్షణ, కానీ రక్షణతో నువ్వు ఆగిపోవద్దు. నువ్వు లోకానికి నీ క్రియలను బట్టి లోకానికి చూపించాలి. నీ యొక్క నడవడికి బట్టి, నీ యొక్క ప్రజెన్స్ ని బట్టి, నీ సన్నిధిని బట్టి. అబ్రహాం, ఐ థింక్ అబ్రహాం అనే ఒక దైవ సేవకుడు ఉంటారు. మేబీ అతను దైవ సేవకుడు, మేబీ యోసే. అతను నడుస్తున్నప్పుడు అంట దేవుని ప్రజెన్స్ అనేది 1 కిలోమీటర్ వరకు వెళ్ళిందంట. అంటే అక్కడ దురాత్మలు, ఆ కిలోమీటర్లో దురాత్మలు ఎక్కడ ఉంటే అరుపులే అరుపులు అంట. బెన్హర్న్ అనుకుంటా అతని పేరు, ఆ దైవ సేవకుడి పేరు. మరి ఆ యొక్క ప్రజెన్స్ అనేది నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నావో, గాడ్స్ ప్రజెన్స్ విల్ టచ్ విత్ గాడ్స్ ప్రజెన్స్ విత్ యూ. దేవుని ప్రజెన్స్ నీతోనే వెళ్తూ ఉంటది. నేను ఎప్పుడు చెప్తుంటా, దినకరణం గారు ఒకసారి ప్రే చేసి 7 సంవత్సరాలు దేవుడు మాడినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటాడు దినకరణ్ గారితో. దినకరణ్ ఏం కావాలి, ఏం కావాలని దేవుడు అడుగుతూ ఉంటే ఆయన అంటాడు 9 గిఫ్ట్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే 9 గిఫ్ట్స్ నాట్ 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆస్క్ యువర్ ప్రెజెన్స్. దేవా, యు నీడ్ మీ. నాకు నువ్వు కావాలి దేవా అని అడగమంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కావాలని అడుగుతాడో, గో, నీకు 7 గిఫ్ట్సే కదా, నా ప్రజెన్స్ నీతో ఉంటది. ఎప్పుడైతే దినకరణం గారు ఒక పుల్పిట్ మీద స్టెప్ మీద ఎక్కుతారో, ఒక పాటలు పాడుతూ ఉంటారు, అక్కడ వెళ్తారు. అప్పుడు ఆయన ఏం ఎక్స్పీరియన్స్ తెలుసా? లిటరల్లీ దేవుడు తన పక్క వచ్చి నుంచుంటాడంట. కొన్ని ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు దినకరణం గారు, దేవుడు వచ్చిన ఎంత భాగ్యం అది. సో దట్ ఈస్ కమ్స్ బై రిలేషన్స్ విత్ గాడ్, వాక్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, మెడిటేట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఇలా నింపుకుంటూ ఉంటావో, యూ విల్ బికమ్ లైక్ ఎ జీసస్. హల్లెలూయా. యూ విల్ బికమ్ ద గాడ్స్ వర్కింగ్ పర్సన్. యూ విల్ ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వల్ల రూపాంతరపరచబడతావు. యు ఆల్సో లైక్ జీసస్, బట్ ఇట్ విల్ చేంజ్ స్టెప్ బై స్టెప్ ఇన్ యువర్ సోల్. నీ యొక్క ప్రాణానికి, నీ బాడీకి ఇట్ విల్ స్టెప్ బై స్టెప్ మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఐఎమ్ టెలింగ్ నేను చెప్పేది ఒకటే, నీలో ఉన్న బలహీనత ఉందా, పాపం ఉందా, తాగుడు ఉందా, వ్యసనాలు ఉన్నాయా, వ్యభిచారం ఉందా, pornography ఉందా, మాస్టర్బేషన్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ you cannot overcome, but you can overcome through Jesus. You overcome through fellowship with Jesus. You overcome when you believe Jesus. Hallelujah. When you seek Jesus, you will overcome surely. మనందరం నీతిమంతులుగా కాదు, మనం బలహీనమే, కానీ యేసుక్రీస్తుని బట్టి నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. స్టిల్ యువర్ రైచియస్నెస్, but your righteousness will be glorified Jesus when you are fellowship with Jesus. Hallelujah. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నవారు కావచ్చు, ఈ వాక్యం వింటున్నారు ఎవరైనా కావచ్చు, మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటి? దేవునితో సహవాసం, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడం. అప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 ఏం సెలవిస్తుంది? వాక్యం చదివి నేను క్లోజ్ చేస్తాను. మేబీ ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఏ వాక్యాన్ని అంగీకరించండి? శక్తిగల వాక్యం. ఎవ్రీడే యూ నీడ్ మెడిటేట్ వన్ సామ్స్. ఒక కీర్తనలో ఎవ్రీడే మీరు చదవాలి, మెడిటేట్ చేయాలి. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండాలి, వన్స్ ఆర్ ట్వైస్. ఎప్పుడైతే ఆఫీస్ ఎగ్జామ్స్ లేనప్పుడు, కాలేజ్ సెలవైనప్పుడు
మిడ్ నైట్ ప్రేయర్స్ చేయాలా, నైట్ 9 నుంచి మార్నింగ్ 4 వరకు 5 వరకు ఫాస్టింగ్ ఉండి ప్రే చేయాలా, దేవుని వెతకాల, యవ్వన కాలంలో వెతకాల. ఎవరైతే యవ్వన కాలంలో వెతుకుతారో దేవుడు వారి బలహీనతలో పడిపోయినా తిరిగి లేపుతాడు నీ జీవితంలో. నువ్వు కృంగిపోయినా, మేబీ నువ్వు చెప్పుకోలేని శోధనలో పడిపోయినా, బట్ గాడ్ విల్ రైజ్ యూ. యు ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్. అదే చెప్తున్నాడు ఇక్కడ ఐజియా 40 అధ్యాయం, యెషయా 40 అధ్యాయం అదే చెప్తున్నాడు దేవుడు. యవనస్తులు తొట్టిల్లుతారు, కానీ తొట్టిల్లకుండా ఉండే శక్తి కూడా దేవుడు వాక్యం ద్వారా ఇస్తున్నాడు. కానీ నువ్వు ఏం మారాలా? దేవుని వెతుకుతున్నావా? కొన్నిసార్లు బలహీనత పడిపోయినావా? నువ్వు వారి యెషయా 40 అధ్యాయం 29 వచనం చదవండి ఎవరైనా తీస్తే గనక. ఐజియా చాప్టర్ సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఆమేన్. చాలు, ఓకే, చాలు. ఏమంటున్నాడు? ఆయనే బలాన్ని ఇస్తాడు నీకు. నువ్వు సమస్యలిపోయావా? నువ్వు జయించాలని పాపాన్ని, నేను జయించాలి, ఈ శక్తిని, ఈ శోధనను జయించాలని నీకు ఆలోచన కలుగుంది, వాక్యం మెడిటేట్ చేస్తున్నావా? నువ్వు బలహీనతలో పడిపోయి నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. గాడ్ విల్ రైజ్ యూ ఇన్ హైయర్ పొజిషన్. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని నిలబెడతాడు. హల్లెలూయా. అదే దేవుని వాక్యం అంటున్నాడు, బాలు సమస్యలు అలెదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బట్ యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. యూ విల్ గెట్ స్ట్రెంగ్త్ వెన్ యు ఆర్ రిలేషన్ విత్ గాడ్. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తున్నావో, నీ తోటి స్నేహితులు వచ్చి నిన్ను దూషించవచ్చు, నీ శోధనలు వచ్చి నిన్ను కిందకి లాగేయచ్చు. అయిపోయింది అనుకుంటున్నావు నీ లైఫ్? అయిపోదు. నీ బంధువులు వచ్చి నేను కిందకి లాగేయచ్చు. దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నిన్ను చీప్ గా చూడొచ్చు, ఎంతో మంది లాగేయచ్చు కిందకి. కానీ నీకు దేవుని వెతికే స్వభావం ఉందా? దేవునితో నడిచే హృదయం ఉందా నీకు? ఎవ్రీడే యు ఆర్ గ్రేట్ పర్సన్. నువ్వు జీవితం ఉన్నతమైన తప్పకుండా దేవుడు తీసుకెళ్తావు ఒక రోజు. తప్పకుండా గాడ్ బిల్డ్ యువర్ లైఫ్ ఇన్ హైయర్ పొజిషన్. మేబీ నువ్వు సక్సెస్ అవ్వవచ్చు జాబ్ లో, మేబీ ఒక దాంట్లో నువ్వు అనుకో సక్సెస్ అవ్వచ్చు, కానీ నీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతావు. దేవుని యొక్క హృదయం అలాంటిది. దేవుడు నేను ఉన్నతమైన స్థానాన్ని నేను తలగ పెడతాను, తోక పెట్టినట్టు. ఎవరైతే దేవునితో నడుస్తున్నారో దేవుడు అంటాడు, ఐ కమాండ్ యూ బ్లెస్సింగ్స్ ఓవర్ దేర్ బిజినెస్, ఐ కమాండ్ యూ బ్లెస్సింగ్స్ ఓవర్ దేర్ లైఫ్స్. హల్లెలూయా. దట్ ఈస్ ఎ కవెనెంట్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్తున్నాడు. ద్వితీయోపదేశం 8వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు దేవుడు, ఐ కమాండ్ బ్లెస్సింగ్ ఓవర్ ఎ బిజినెస్ వాట్ ఎవర్ యూ డూ అంటూ ఉంటాడు దేవుడు. ఐ గివ్ ద ఎబిలిటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు యూ అంటాడు దేవుడు. అంటే నీకు ఆశీర్వాదం, నీకు ధన సమృద్ధి వచ్చే సామర్థ్యం నీకు ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? వెన్ యూ వాక్ విత్ జీసస్, వెన్ యూ రిలేషన్ ఫెలోషిప్ విత్ జీసస్. హల్లెలూయా. సో యవ్వనస్తులు యవ్వన కాలం మంది నేర్చుకుంటే కనుక మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్ళి వెతకాల. సాతానుడు వచ్చి అది చూపిస్తాడు, ఇది చూస్తాడు, నేను బీటెక్ చదువుతాను, ఇంటర్ చదువుతాను, నా జీవితంలో పొగుడుతూ ఉంటారు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. నో, ఇదే సమయంలో దేవుని వెతకడం నేర్చుకోవాలి. సో యూ విల్ సర్చ్ ఫర్ గాడ్, సీక్ ఫర్ గాడ్, definitely you will see God's glory in our life. ఆమేన్. So you will see the God's glory. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. అయా నీకే వందనాల స్తోత్రం దేవ ప్రభా. అయా మరి వాక్యం విత్తి ఉన్నది దేవ ప్రభా. Lord, let the blessings pour upon everybody in the name of Jesus. Pour upon your blessings on our children, my Lord. Give them wisdom, knowledge, understanding, my Father, Lord. Give them wisdom and knowledge, understanding over their people, my Lord. Young peoples, my Lord. Give them, my Father, Lord. Mercy, my Father, Lord. Grace, my Lord. Relation with you, my Father, Lord. Lead them, my Father, Lord. Higher dimensions, my Lord. Lead into higher dimensions, Holy Spirit of God. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవాని కృపను కుమ్మరించండి, నూతనమైన జీవంలోకి నడిపించండి, నూతనమైన అనుభవంలోకి నడిపించండి. అయ్యా నీ కృప కుమ్మరించండి దేవ ప్రభా. అయ్యా నీ సహాయం దయచండి. విత్తిన వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలించాలి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతలుగా ఫలించి దేవ ప్రభా బిడ్డలు సాక్షులుగా నిలబడే కృపను దాయిచ్చు. అయ్యా విన్న వాక్యం వాళ్ళ హృదయంలో ఉన్నతమైన స్థానానికి బలమైన విశ్వాసము, నూతనమైన సామర్థ్యం దాయిచ్చు. అయ్యా మేబీ వాళ్ళ హృదయం ఏదైతే ఉందో, సిక్నెస్ ఉందా, శోధన ఉందా, లీవ్ ఇట్ రైట్ నౌ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ ఇట్ రైట్ నౌ, లీవ్ their bodies in the name of Jesus, my Father. I heal and I deliver them by the blood of Jesus in the mighty name of Jesus.
I take over every sickness in their bodies, every weakness in their bodies. I rebuke you by the blood of Jesus in the mighty name of Jesus. I destroy the works of the devil in their lives in the name of Jesus. I cancel every patterns in their soul, every evil patterns in their soul. I disconnect today in their lives, my Father, in the name of Jesus, my Lord. I'm releasing the word of God, my Lord. నీ వాక్యం వారి జీవితంలో వాళ్ళ హృదయాల్లో విత్తి ఉండగదే ప్రభా. It will be increase the love of Jesus in their soul, my Lord. లవ్ అదర్స్, లవ్ నైబర్స్ లార్డ్. అటువంటి ప్రేమ, సహోదరుని ప్రేమించే ప్రేమ, క్షమించే ప్రేమ వాళ్ళ హృదయాల్లో నింపబడి వెలుగులో నడిచేవారుగాను, లోకానికి వెలుగుగాను మేము ఉండే విధంగా నీ కృప కుమ్మరించమని నేను ప్రార్థిస్తాను. లార్డ్, బ్రేక్ ఎవ్రీ యోక్ ఆఫ్ కర్సెస్, మై లార్డ్. బ్రేక్ ఎవ్రీ reputation things, my Lord. Break it, Holy Spirit, Lord. Fill them, Holy Spirit, Lord. Remember them, my Father, Lord. Remember them, my Lord. Thank you, Holy Spirit of God. Mercy, Lord. Thank you, Jesus, Father, Lord. Thank you, Holy. Pour upon the anointing, Lord. Holy Ghost, remember them, Lord. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కృప ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. అయ్యా, ఇంకా లోతు నీ ఎదిగే హృదయాన్ని నీ కృపను మాకు దయచేయమని, మీరే ఉండి మహిమ గంత తెచ్చుకోమని. అయ్యా లోకంను జయించిన వారి విశ్వాసే లోకంను జయించగలడు. జయించి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా, నీ నామాన్ని, నీ మహిమను, నీ గ్లోరీని, ఇమ్మోర్టాలిటీని భూమి మీద కనపరిచే బిడ్డలుగాను మమ్మల్ని మార్చుకోమని, మీరేమని మహిమ గంత తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.